రోజు వజ్రబాయ్స్ లో అవుట్డోర్ గేమ్స్ ఆడబోతున్నాం. 5 రకాల గేమ్స్ ఆడదాం. అందరం ఆడుకుందాం. అందరూ చూడండి. ఈ రోజుల్లో మనకు అన్లిమిటెడ్ డాటా వచ్చారు. అందరు ఫోన్లు పట్టుకొని ఆడతారు. అసలు అందరు ఇండోర్ గేమ్స్ ఆడతారు. అసలు అవుట్డోర్ గేమ్స్ ఆడుతూనే ఆడతారు అసలు. అందుకని చెప్పేసి వజ్రబాయ్స్లో ఇప్పుడు మేము గేమ్స్ ఆడబోతున్నాం. అవుట్డోర్ గేమ్స్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా ఛాలెంజింగ్ ఉంటుంది, మంచి ఫుడ్ బ్లాగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి మీరు అందరూ. ఈ ఫోన్లు కాబట్టి 5G రాబట్టి మొత్తం గేమ్స్ ఆడకుండా అయింది. మొత్తం అవుట్డోర్ గేమ్స్ ఆడతలేరు ఎవరు. మనం ఆడుకుందాం, ఎట్లా ఆడుకున్నా చూపిద్దాం, పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేద్దాం. 5 రకాల గేమ్స్ ఆడుకోబోతున్నాం ఇప్పుడు. ఒకటి బెలూన్స్ గేమ్, ఒకటి ఫుట్బాల్ గేమ్, ఇంకోటి మ్యాగీతో చేయబోతున్నాం. ఇక రకరకాల గేమ్స్ ఆడుతున్నాం. ఇలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక ఇద్దరికి కాళ్ళకు తాళాలు ఎత్తాం, వాళ్ళు ఇప్పించుకోవాలి. అది 30 సెకండ్లో మాత్రమే. చూద్దాం. తెలిసిన వాళ్ళకి లాస్ట్ కి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ లాస్ట్ కి రివీల్ చేస్తాం. ఆడేందుకు మన టీమ్స్ డివైడ్ కావాలి కాబట్టి మనం టెక్కలు వేసుకుందాం. ఎవరైతే ఇద్దరు సేమ్ ఎత్తారో వాళ్ళు ఒక టీం. లేదు మళ్ళా దొంగలు దొంగలం అన్న తమ్ముళ్ళు, తమ్ముడు అన్న, తమ్ముడు అన్న. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఫస్ట్ రింగుల గేమ్ ఆడబోతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మనం 3 రింగులు వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అన్నట్టు. సో వీళ్ళు ఇక్కడ నిల్చొని ఆ రింగులు అనేది దాంట్లో వేస్తారు. ఒకవేళ రింగులు మరి పడ్డా మేమే తీసుకొచ్చుకోవాలి పోయి. లేదు, మీరే వెళ్తారు. మీరే వెళ్ళానా? ఒకవేళ పడ్డాగా మేమే సెట్ చేసుకోవాలి పోయి. అవును, మీరిద్దరే కాళ్ళకి టేప్ కట్టుకోవాలి. టేప్ కట్టుకొని మీరు ఇద్దరు జంటగా వెళ్ళి నిల్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి రింగ్ వేయాలి. స్టార్ట్. టైం ఎంత సేపట్లో అయిపోవాలి? 1 minute. 1 minute లో ఎవరు ఫస్ట్ అయితే ఇస్తారో వాళ్ళే. జై శ్రీరామ్, జై శ్రీరామనవమి, జై. ఓకే, ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. రెడీ? 1 2 3 స్టార్ట్. టైమ్ అప్. 1 minute టైంలో రమణ వాళ్ళు వచ్చేసి 2 వేయడం జరిగింది, సాయి వాళ్ళు వచ్చేసి 1 వేయడం జరిగింది. సో ఈ గేమ్ విన్నర్ వచ్చేసి రమణ వాళ్ళు. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెకండ్ గేమ్. ఈ సెకండ్ గేమ్ ఏంటంటే 2 టీంలకి అక్కడ మనం 2 మ్యాగీలు అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైతే ముందుగా ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అది మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ లో నిలబడితే వాళ్ళు వచ్చేసి విన్నర్ ఈ గేమ్ వచ్చేసి. దానికి టైమర్ ఉందా ఏమన్నా? దానికి 2 minutes టైం అంతే. 2 minutes టైమా? ఎక్కువ. ఓకే, రెడీ, స్టార్ట్. జల్దీ రా సాయి. కంప్లీటెడ్. సూపర్ జల్దీ. అయిపోయింది. ఓకే, టైమర్ అయిపోక ముందుకే వీళ్ళైతే ఫినిష్ చేసి వెనుకకి వచ్చారు. సో వీళ్ళు ఎవరైతే నీట్ గా తిన్నారో ఇప్పుడు దాన్ని చూద్దాం. రమణ ప్లేట్ వచ్చేసి ఈ పొజిషన్ లో ఉంది. సో ఇది వచ్చేసి సాయి వాళ్ళది. సో ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసి రమణ. మళ్ళీ రమణ గెలిచారు. సెకండ్ రౌండ్ లో మేము గెలిచాం.
ఇంకా 3 గేమ్లు ఉన్నాయి, 3 గేమ్లు కూడా నేనే గెలుస్తావా? ఆల్రెడీ అయితే మీరు 2 గెలిచి ఒకటి గెలిస్తే ఇంకా మేము 3 చూసుకున్నా పోయా చూసుకున్నా పో. ఒకటి గెలవసాది కాదు మీరు 3 గెలుస్తారు ఒకవేళ 3 గెలుస్తాం మాకు. ఇప్పుడు వచ్చేసి మూడో గేమ్ మొదలు పెట్టుతున్నాం. 2 టీంలకు కలిపి ఇక్కడ బుగ్గలు సిద్ధం చేసాము. ఇది ఏంటంటే బ్లూ కలర్ వచ్చేసి సాయి వాళ్ళకి, గ్రీన్ కలర్ వచ్చేసి రమణ వాళ్ళకి. వీళ్ళకి కాళ్ళతో వచ్చి తొక్కి ఎవరైతే లాస్ట్ కి ఒక బిల్లని పగలగొట్టి అది దాటుతారో విన్నర్ వాళ్ళు. టైం ఉన్నా ఎంతసేపు అయిపోవాలి. ఈ గేమ్ కి టైం అంటూ ఏం లేదు. ఎవరు తొందరగా అయితే మీ స్పీడ్ ని బట్టి ఈ గేమ్ ఉంటుంది. ఎవరైతే తొందరగా కంప్లీట్ చేసుకున్నారో దాటుతారో మన డీజిల్ ఎక్కువ ఉన్నది. మా ఊరు కూడా బండి. మరి ఫార్చునర్ కాల్ థర్డ్ గేమ్ కూడా మేమే గెలిచినాం. సీరియల్ గా ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ సీరియల్ మేమే గెలిచినాం. 5 గేమ్లకు 3 గేమ్లు మేమే గెలిచినాం. నాకైతే ఫుల్ హ్యాపీ ఉన్నాయి. 2 గేమ్లు ఓడిపోయినా గేమ్స్ ఏం లేదు, నా దృష్టి మాత్రం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం 4వ గేమ్ ఆడబోతున్నాం. 4వ గేమ్ ఏంటంటే తాళాలతోటి. సో ఇక్కడ మనకు 5 లాకులు ఉన్నాయి. 5 లాకులకు వచ్చేసి 10 ఉన్నాయి కీస్. ఇవి ఏంటంటే మనం 5 లాకులు అనేవి ఇక్కడ వేస్తాము. ఇక్కడ వేసిన తర్వాత ఈ 10 లాకులు వచ్చేసి మనం ఇందులో పెట్టినాక వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి ఈ 5 లాకుల్లో 3 లాకులు ఎవరైతే ఫాస్ట్ గా ఓపెన్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ లో గెలిచినట్టు లెక్క. ఓకే ఒకటి అయిపోయింది. అది అయిపోయింది. ఇంకోటి ఏది రెండు పడుతుంది. మీరు 2 పడుతుంది. మీరు 2 రావాలి. తీసాయి సాయి వాళ్ళు ఒకటి, రమణ వాళ్ళు ఒకటి అయిపోయింది. ఇక 2 అయిపోయినాయి. రమణ 2 అయిపోయినాయి. అట్టెట్లుంది లాగే శ్రావణ్. నీకు రూల్ చెప్పు. 5 గంటల తేపు. అది రాలేదు. ఓకే, ఈ తారాలు ఆ తారాలు కాదని 3 కీస్ అయితే సాయి వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి ఈ గేమ్ లో వచ్చేసి సాయి వాళ్ళు విన్నర్. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ గేమ్. ఈ లాస్ట్ గేమ్ లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి చెరొక బాల్ ఇచ్చాము. వీళ్ళు ఇచ్చిన మొత్తం 5 ఛాన్స్లలో 3 ఛాన్స్లు అయితే ఎవరైతే యూజ్ చేసుకొని వాటి కింద పడగొడతారో ఈ గేమ్ మొత్తం వాళ్ళకి గెలిచినట్టు. ఇది వచ్చేసి లాస్ట్ గేమ్. ఓకే బన్నీ ఈసారి ప్రైజ్ మీద రివీల్ చేయొచ్చు కదా. లాస్ట్ మ్యాచ్ కి వచ్చేసి మొత్తం టోటలీ మీకు 3 గేమ్లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 500 ఈ మ్యాచ్. ఆల్రెడీ మేము 3 మ్యాచ్ విన్నాను. మాకు ఆశ ఎట్లా పైసలు మాకే అయితే, బట్ లాస్ట్ గేమ్ కూడా మంచిగా ఆడతాం మేము. ఓకే, అట్లుండదు. ఇప్పుడు మంచిగా ఆడాలి. రూల్ ఇస్ రూల్. ఓకే, జరిగిన 5 మ్యాచ్లలో ప్రత్యర్థులు ఇద్దరు పోటాపోటీగా పోటీ పడడం జరిగింది. సో ఈ జరిగిన 5 మ్యాచ్లలో గెలిచింది ఎవరంటే సమానంగా రమణ 3 మ్యాచ్లు గెలిచి మ్యాచ్ విన్ అయ్యారు. సో ఇది బాధాకరమైన విషయం. ఓకే, ఈ వీడియోలో మనం ముందుగా అనుకున్న ప్రైజ్ మనం వచ్చేసి 500 రూపాయలు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు మంచిగా ఆడిల్లు.
బట్ ఇంకా కొంచెం మంచిగా ఆడాలి మీరు. మీ టీమ్మేట్స్ మీ ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ లేదు అసలు. సో ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. సరేనా? ఓకే, కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచిగా ఆడాలి. నెక్స్ట్ టైం మీరు గెలవాలని కోరుకుంటాను నేనైతే. ఓకే ఓకే ఓకే, ఈ వీడియోని మనం ఇప్పటితో ముగిస్తున్నాం. సో మళ్ళీ త్వరలో నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తాం. ఓకే, టాటా, గుడ్ బై.